ఎన్నికల వేళ ఏపీలో ఐటీ దాడులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ ఇంట్లో ఐటీ సోదాలు హాట్ టాపిక్గా మారాయి. దీనిపై స్థానిక టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఉద్దేశ్యపూర్వక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన అకౌంటెంట్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐటీ దాడులపై గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఇట్లాగా మమ్మల్ని ఎందుకు హరాస్ చేస్తున్నారు? మేమేం చేశాము ఇట్లాగ హెరాస్మెంట్ చేస్తున్నారు మీరు? is against a democratic process, against free and fair elections. ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే why only TDP leaders and TDP supporters are being raided like this? Harassment కాకపోతే it's a manipulation. Democratic institutions అనేది ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అసలు ఏం రెస్పెక్ట్ లేదని తెలుస్తూ ఉంది. He has no respect, no value for democratic institutions. అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒక పొలిటికల్ వెపన్ మాదిరిగా వాడుతున్నారు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ని ఈసీని కూడా అట్లాగే చేస్తున్నారు. వన్ సైడెడ్గా చేస్తున్నారు ఎలక్షన్. ఇది మంచి పద్ధతి కాదు. నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. వీ డిమాండ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇటీవల టీడీపీ నేతల నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఈ సోదాలు జరిగాయి. తనిఖీల సమయంలో పుట్టా మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే టీడీపీ కార్యకర్తలు పుట్టా నివాసానికి భారీగా చేరుకుని ఐటీ అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. జయదేవ్ ఎన్నికల ఖర్చుల వివరాలను అకౌంటెంట్ గుర్రప్పనాయుడు ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయినా సోదాలు నిర్వహించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తం మీద అధికార పార్టీ నేతలపై ఐటీ దాడులు గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.